లైట్ కి ఎంతో మాట్లాడుతున్నంత సేపు ఎల్లే గుర్తొస్తాడు. ఎన్పిఏ డైరెక్టర్ మర్డర్ కేసుని సాల్వ్ చేస్తే కీరాని కనిపెట్టొచ్చు, సో అందుకే నేను హెల్ప్ చేస్తున్నా అని ఎన్ చెప్తాడు. ఆ కిడ్నాపర్స్ ఎన్పిఏ డైరెక్టర్ ని చంపేసిన తర్వాత వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్ కూతురు సాయుని కిడ్నాప్ చేశారు. ఆ కిడ్నాపర్స్ లాస్ ఏంజల్స్ కి రమ్మన్నారు. అక్కడికి వచ్చి మాతో ఉన్న నోట్బుక్ ని వాళ్ళకిస్తే వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్ కూతురు సాయుని వదిలేస్తామన్నారు అని లైట్ ఎన్ కి చెప్తాడు. ఇదంతా విన్న తర్వాత లాస్ ఏంజల్స్ లో కొంతమంది ఏజెంట్స్ ని అపాయింట్ చేస్తానని అండ్ వాళ్ళతో ఉన్న శాటిలైట్ ద్వారా అక్కడ జరిగేదంతా మానిటర్ చేద్దాం అని నియర్ చెప్తాడు. అండ్ అంతేకాదు, ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి పూర్తి కంట్రోల్ నీకే ఇస్తున్నా అని నియర్ చెప్తాడు. ఇంకా ఈ ఆఫీసర్స్ అంతా కంట్రోల్స్ అంతా మనకే ఇచ్చారు కాబట్టి మంచిదే అని అనుకుంటారు. కానీ ఇక్కడ నియర్ దగ్గర ఉన్న ఆఫీసర్స్ కి మాత్రం అది నచ్చదు. ఆ ఫేక్ ఎల్ కి పూర్తి కంట్రోల్స్ ఎందుకు ఇస్తున్నావు, తను ఇప్పటి వరకు కీరాకి సంబంధించి ఏం కనిపెట్టలేదు అని అడుగుతారు. దీనికి నియర్ ఇలా అంటాడు, మనకు అదంతా అవసరం లేదు, మనకి ఇప్పుడు ప్రెసెంట్ ఆ డెత్ నోట్ కావాలి. ఆ డెత్ నోట్ ని పట్టుకుంటే మనం కీరాని పట్టుకున్నట్టే అని అంటాడు. ఇప్పుడు ఆ డెత్ నోట్ ని తీసుకుని లాస్ ఏంజల్స్ కి వెళ్లాల్సింది లైట్ వాళ్ళ ఫాదరే. ఆయన తన ప్రాణాన్నైనా అడ్డు వేసి తన కూతుర్ని కాపాడతా, నేను చనిపోయినా మీరేమనుకోకండి అని అంటాడు. మీరు అలా మాట్లాడకండి, మీరు లేకపోతే మన కుటుంబమే లేదు, మీరు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకండి అని లైట్ చెప్తాడు. ఇలా తను తన ఫాదర్ తో ప్రామిస్ చేయించుకుంటాడు. మనిద్దరం లాస్ ఏంజల్స్ కి వెళ్తున్నాం, నాకు నీ షినిగామి ఐస్ అవసరం రావచ్చు అని లైట్ చెప్తాడు. ఇది విని మీసా హ్యాపీ అవుతుంది తనని తనతో పాటు లాస్ ఏంజల్స్ కి తీసుకెళ్తున్నందుకు. తను వెంటనే తన క్లాత్స్ ని ప్యాక్ చేసుకోవడానికి సిద్ధమవుతుంది. లైట్ వాష్రూమ్ లో ఒంటరిగా ఇలా అంటాడు, సిచ్యువేషన్ గనక చేజారిపోతే తను తన సిస్టర్ సాయుని చంపేద్దాం అని ఫిక్స్ అవుతాడు. తను మనసులో అనుకోకుండా బయటికి అనేస్తాడు. బయటే ఉన్న మీసా అది వింటుంది. లైట్ తనతో ఉన్న ఆఫీసర్స్ కి చెప్పేది ఏంటంటే, ముందుగా లైట్ అండ్ మీసా లాస్ ఏంజల్స్ కి చేరుకుని అక్కడ కొన్ని ప్రిపరేషన్స్ చేసిన తర్వాత మిగతా ఆఫీసర్స్ అంతా డిఫరెంట్ ప్లేన్స్ లో లాస్ ఏంజల్స్ కి చేరుకోవాలి. బట్ ఐజవా మాత్రం లైట్ వాళ్ళ ఫాదర్ వెళ్లే ప్లేన్ లోనే వెళ్ళాలి. ఎందుకంటే ఆ ప్లేన్ లో ఏదైనా తేడా వస్తే చూసుకోవడానికి. ఐజవాని అక్కడ ప్లేన్ లో ఎవరు గుర్తుపట్టకుండా హెయిర్ కట్ చేయించుకొని వెళ్తాడు. చీఫ్ ఎయిర్పోర్ట్ లో ప్లేన్ ఎక్కడానికి వెళ్తుంటే ఐజవా వెనక నుంచి సీక్రెట్ గా ఫాలో అవుతూ ఉంటాడు. సడన్ గా చీఫ్ వెనక్కి ఒకతను వచ్చి, మీరు SE333 ప్లేన్ లో వెళ్ళాలి, మీ టికెట్స్ నా దగ్గర ఉన్నాయి అని చెప్తాడు. దీనికి చీఫ్ ఒప్పుకుంటాడు. ఆ కిడ్నాపర్స్ లో ఒకతను ఇతనేమో అని చీఫ్ అనుకుంటాడు. ఐజవా తను చూసింది లైట్ కి కాల్ చేసి చెప్పి అతన్ని అరెస్ట్ చేయాలా అని అడుగుతాడు. దీనికి లైట్, వద్దొద్దు, నువ్వు టెన్షన్ పడకు, నువ్వు అతన్ని ఫాలో అవ్వు అని చెప్తాడు. ఐజవా లైట్ తో మాట్లాడుతూనే చీఫ్ ని ఫాలో అవుతాడు. అతను చీఫ్ ని వేరే కంపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్తాడు. ఈ విషయం తను లైట్ కి చెప్తాడు. ఇంతకీ వాళ్ళు ఏ ప్లేన్ లో వెళ్తున్నారో చూడు అని లైట్ చెప్తాడు. దీనికి ఐజవా చెక్ చేసి, ఓ వాళ్ళు కూడా లాస్ ఏంజల్స్ కి వెళ్తున్నారు, బట్ వేరే ప్లేన్ లో అని చెప్తాడు. కాసేపటికి ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంది. సాయోని కిడ్నాప్ చేసిన వాళ్ళు ఈ ఏరోప్లేన్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ ఏరోప్లేన్ ని కంట్రోల్ చేస్తున్న అతను ఈ ఏరోప్లేన్ ఎయిర్ స్టేషన్ కి కాల్ చేసి, ఇప్పుడు ఈ ఏరోప్లేన్ ని మేము హైజాక్ చేయలేదు, జస్ట్ మేము ఒక ప్యాసింజర్ ని ఒక ప్లేస్ లో డ్రాప్ చేయాలి, అందుకే మేము వేరే రూట్ నుంచి తీసుకెళ్తున్నాము, మీరు రేడార్ లో చెక్ చేయొచ్చు మేము ఎక్కడికి వెళ్తున్నామని, ఒకవేళ మీరు గనక దీనికి ఒప్పుకోకుండా మీరు ఇంకేదైనా చేస్తే ఈ ఏరోప్లేన్ ని క్రాష్ చేయడానికి నేను ఏమాత్రం భయపడను అని అతను చెప్తాడు. న్యూస్ లో కూడా ఈ విషయం టెలికాస్ట్ అవుతుంది. లైట్ ఆల్రెడీ ఆ ఏరోప్లేన్ లో వెళ్లే ప్యాసింజర్స్ లిస్ట్ ని చెక్ చేశాడు. దాంట్లో తనకి ఎవరు అనుమానంగా కనిపించలేదు. లైట్ ఎన్ కి కాల్ చేసి జరిగిన విషయం చెప్పి ఎవరిని ఏ యాక్షన్ తీసుకోవద్దు అని చెప్తాడు. దీనికి ఎన్ ఒప్పుకొని, ఓకే ఆ ప్లేన్ ల్యాండ్ అయిన తర్వాత మేము మా శాటిలైట్స్ ద్వారా అక్కడ జరిగేది చూస్తుంటాం అండ్ నీకు కూడా ఆ ఫుటేజ్ పంపిస్తాం చూడు, అండ్ నీకు ఇంకేమైనా తెలిస్తే మాకు చెప్పు అని ఎన్ చెప్తాడు. ఇక్కడ మరోవైపు ప్లేన్ లో లైట్ వాళ్ళ ఫాదర్ కి అతను ఒక ఇయర్ ఫోన్ ఇస్తాడు. లైట్ వాళ్ళ ఫాదర్ ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటాడు. దాంట్లో మాట్లాడేది మెల్లో. ఇప్పుడు మెల్లో మాట్లాడేది ఇతనికి మాత్రమే వినిపిస్తుంది. మెల్లో ఇలా చెప్తాడు, నాకు కావాల్సింది నీ కూతురు సాయు ప్రాణం కాదు, నాకు కావాల్సింది ఆ నోట్బుక్. ఆ విషయం నీకు కూడా తెలుసు, నువ్వు ఆ నోట్బుక్ ని నాకు ఇస్తే నిన్ను చంపను, నీ కూతురుని చంపను అని మెల్లో చెప్తాడు. లైట్ వాళ్ళ ఫాదర్ ఇదంతా విని తను ఇలా ఆలోచిస్తుంటాడు, నేను నా కూతురు సాయుని కాపాడుకోవడం కోసం ఈ నోట్బుక్ ని క్రిమినల్స్ చేతుల్లోకి చేర్చాలా? ఇప్పుడు నేను ఏ నిర్ణయం తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవాలి. ఒక తండ్రిలా, ఒక పోలీస్ ఆఫీసర్లా ఆలోచించి కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలి అని అతను అనుకుంటాడు. ప్లేన్ ఒక హిల్లీ ఏరియాలో ల్యాండ్ అవుతుంది. అక్కడ కొండలు తప్ప ఏమీ ఉండవు, అంతా ఖాళీగా ఉంటుంది. చీఫ్ ని అక్కడ డ్రాప్ చేస్తారు. ఇప్పుడు అక్కడ జరిగేదంతా శాటిలైట్స్ ద్వారా ఎన్ చూస్తూనే ఉంటాడు. ఎన్ చూసేదే ఇప్పుడు లైట్ కూడా చూస్తుంటాడు.
అక్కడ చీఫ్ మాత్రమే ఉంటాడు. అసలు ఈ ప్లేస్ లో ఆ నోట్బుక్ ని ఎలా ఎక్స్చేంజ్ చేస్తారు అని ఎన్ అండ్ లైట్ అందరూ అనుకుంటుంటారు. ఇంతలో అక్కడ ఒక డోర్ ఓపెన్ అవుతుంది. కింద అండర్ గ్రౌండ్ బేస్ ఉంది. చీఫ్ ని ఆ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళమని మెల్లో చెప్తాడు. ఇంతసేపు అయితే శాటిలైట్స్ ద్వారా లైట్ అండ్ ఎన్ అక్కడ జరిగేదంతా అబ్జర్వ్ చేశారు. బట్ ఇప్పుడు చీఫ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళాలి కాబట్టి అండర్ గ్రౌండ్ లో ఏం జరుగుతుందో వీళ్ళు చూడలేరు. చీఫ్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్తాడు. అక్కడ తనకి సాయు కనిపిస్తుంది. సాయుని ఇలా ఒక గ్లాస్ లో బంధించారు. సాయుని అలా చూసి చీఫ్ చాలా టెన్షన్ అయిపోతాడు. ఇంతలో అక్కడికి ఒకతను వచ్చి తనని షూట్ చేస్తాడు. సాయుకి ఏం కాలేదు. అది బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్. అక్కడ గన్ లోపలికి వెళ్లేంత ఒక ప్లేస్ ఉంటుంది. కిడ్నాపర్ ఆ నోట్బుక్ ని ఈ గ్లాస్ లో పెట్టమంటాడు. చీఫ్ ఆ నోట్బుక్ ని అక్కడ పెడితే సాయుని ఇలా పంపిస్తా అని చెప్తాడు. లేకపోతే షూట్ చేసి కాల్ చేస్తా అని చెప్తాడు. ఎన్ లైట్ ని ఎల్ అని అంటాడు. ఎల్, నీ దగ్గర ఏదైనా ప్లాన్ ఉందా? అసలు నీకు తెలియని వాళ్ళ చేతుల్లో ఈ డెత్ నోట్ ని ఎలా పెట్టగలవు అని అతను అడుగుతాడు. అక్కడున్న కిడ్నాపర్ ని ప్రొసీడ్ అవ్వమని కిడ్నాపర్ ఆ నోట్బుక్ ని ఓపెన్ చేసి ఆ హోల్ లో పెట్టమంటాడు. చీఫ్ కి ఇంకా ఏ దారి లేక ఆ నోట్బుక్ ని ఓపెన్ చేసి అక్కడ పెట్టేస్తాడు. ఇక్కడ లైట్ ఏమో తనకి దెబ్బ మీద దెబ్బ పడుతుందని చాలా కోపంగా ఉంటాడు. ఏమైంది లైట్, అంత కోపంగా ఉన్నావేంటి అని మీసా లైట్ ని అడుగుతుంది. దీనికి లైట్, నేను నీకు చెప్పింది చెయ్యి అంతే. ఎప్పుడు చనిపోయే క్రిమినల్స్ కన్నా నువ్వు ఇంకా ఎక్కువ క్రిమినల్స్ ని చంపాలి. నీ పని అదే, నువ్వు అది చెయ్యి ఫస్ట్. అతను కీరాని కనిపెట్టాలనుకుంటున్నాడు అని లైట్ అరుస్తాడు. ఇంతకీ అతనెవరు అని మీసా అడుగుతుంది. దీనికి లైట్ మళ్ళీ అరుస్తూ, నేను నీకు చెప్పింది చెయ్యి, అవన్నీ నీకు అవసరం లేదు అని అంటాడు. లైట్ మైండ్ లో ఇంకొక్కటే ఉంటుంది. తను తన వాచ్ డౌన్ పార్ట్ ని ఓపెన్ చేస్తాడు. అక్కడ డెత్ నోట్ లోని పేజ్ ఉంటుంది. తను తన సిస్టర్ సాయుని చంపాలనుకుంటాడు. ఇక్కడ ఈ కిడ్నాపర్స్ చేతుల్లో సాయు బతుకుతుందో లేదో తెలియదు. ఇక్కడ లైట్ చంపేద్దాం అనుకుంటాడు. లైట్ బాగా ఆలోచించుకొని, వద్దు వద్దు, ఇప్పుడు సాయుని చంపడం అంత కరెక్ట్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఈ కేసు గురించి కేవలం పోలీసు వాళ్ళకి మాత్రమే తెలుసు, కీరాకి తెలీదు. సో ఇప్పుడు సాయు చనిపోతే సాయుని చంపింది కీరానే అని లైట్ ఒప్పించలేడు. అందుకే తను సాయుని చంపకుండా ఆగిపోతాడు. చీఫ్ వద్దన్నా ఆ కిడ్నాపర్ వినకుండా డెత్ నోట్ ని టెస్ట్ చేస్తాడు. ఆ కిడ్నాపర్స్ గ్యాంగ్ లోనే అతను ఒక అతన్ని చంపేస్తాడు. వీడు బతికున్నప్పుడు ఎలాగో మనకు ఉపయోగపడలేదు, వీడు చచ్చి మనకు ఉపయోగపడ్డాడు అని వాళ్ళంతా అనుకుంటారు. ఓకే, ఆ నోట్బుక్ పనిచేస్తుంది, ఆ నోట్బుక్ ని తీసుకునిరా అని మెల్లో ఆ కిడ్నాపర్ కి చెప్తాడు. కాసేపటికి చీఫ్ సాయుని తీసుకుని బయటికి వస్తాడు. చీఫ్ ఆ డెత్ నోట్ ని వాళ్ళకి అప్పగించేశాడు. చీఫ్ అండ్ సాయు సపరేట్ హెలికాప్టర్ లో వెళ్తారు. ఇప్పుడు ఇదంతా నియర్ అండ్ లైట్ చూస్తూనే ఉన్నారు. ఇంకో వేరే హెలికాప్టర్ లో ఆ కిడ్నాపర్స్ లో ఒక అతను వెళ్తాడు. ఆ హెలికాప్టర్ ని ఫాలో అవ్వండి, ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మిస్ అవ్వకండి, దాంట్లోనే ఆ నోట్బుక్ ఉండుంటుంది అని లైట్ నియర్ కి చెప్తాడు. ఇక్కడ ఎన్ అండ్ తన టీం ఆ హెలికాప్టర్ నే చూస్తుంటారు. ఇంతలో అండర్ గ్రౌండ్ లో నుంచి ఒక భారీ మిసైల్ బయటకు వస్తుంది. డెత్ నోట్ ఈ మిసైల్ లో ఉందా అని లైట్ అండ్ ర్యూక్ షాక్ అవుతారు. ఆ మిసైల్ లాంచ్ అయి వేగంగా వెళ్ళిపోతుంది. ఇంకా ఆ హెలికాప్టర్ ని బ్లాస్ట్ చేయమని ఆ హెలికాప్టర్ పైలట్ కి ఈ కిడ్నాపర్స్ చెప్తారు. వీళ్ళు అప్పటి నుంచి ఫాలో అవుతున్న ఆ హెలికాప్టర్ బ్లాస్ట్ అయిపోతుంది. అంటే ఆ నోట్బుక్ మిసైల్ లోనే ఉంటుంటుంది. ఆ మిసైల్ చాలా వేగంగా వేరే ప్లేస్ కి వెళ్ళిపోతుంది. దాన్ని మనం ట్రేస్ చేయలేము అని ఎన్ లైట్ కి చెప్తాడు. అప్పటికే ఆ మిసైల్ వీళ్ళ రేడార్ నుంచి దూరంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ మిసైల్ ఎక్కడికి వెళ్ళిందో వీళ్ళెవ్వరికీ తెలీదు. ఇంకా అంతా చేజారిపోయింది అని లైట్ అనుకుంటాడు. చీఫ్ అండ్ సాయు వేరే హెలికాప్టర్ లో వస్తుంటారు. ఇప్పుడు అసలు ఏం చేయాలో తనకి ఏం అర్థం కాదు. మీసా తనకి కూల్ డ్రింక్ ఇస్తుంది. లైట్ అది తాగకుండా కింద పాడేస్తాడు. ఇక్కడ మరోవైపు ఎన్నేమో ఇప్పుడు ఎవరూ లేని ప్లేస్ లో ఆ మిసైల్ ల్యాండ్ అయి ఉంటుంది. ఆ నోట్బుక్ ని అతను తీసుకుని ఉంటాడు. ఇప్పుడు ఆ నోట్బుక్ అతను తీసుకున్నాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ అదే జరుగుతుంది అని ఎన్ అనుకుంటాడు. మాక్సిమం ఎస్పీకేలో వర్క్ చేసే వాళ్ళంతా హార్ట్ అటాక్స్ తో చనిపోయారు, లేదు హార్ట్ అటాక్స్ తో చంపేశారు. ఎన్ లైట్ కి కాల్ చేసి ఇలా జరిగిందంతా చెప్పి ఆ నోట్బుక్ ఎవరికైతే దొరికిందో వాళ్ళకి మేము దొరికిపోయాము అని చెప్తాడు. మీరే ఆ నోట్బుక్ ని కిడ్నాపర్స్ కి ఇచ్చారు, మీరు అసలు ఏం సహాయం చేయలేకపోయారు అని ఎన్ అంటాడు. దీనికి లైట్, అంటే మా పొజిషన్ లో నువ్వు ఉండింటే వేరేలా చేసేవాడివా అని అడుగుతాడు. దీనికి ఎన్ ఇలా అంటాడు, లేదు లేదు, నేను అలా అనట్లేదు. కిడ్నాపర్స్ చేసుకున్న ప్రిపరేషన్ కి మనం మాత్రం ఏం చేయలేం. మనిద్దరం గొడవ పడితే ఏ లాభం ఉండదు. సో ఇప్పటి నుంచి మనమంతా కలిసి పనిచేద్దాం. నీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని నాకు షేర్ చేయి, నాతో ఉన్న ఇన్ఫర్మేషన్ ని నీకు షేర్ చేస్తా. నాకు తెలిసి ఈ కిడ్నాపింగ్స్ వెనకాల ఉన్నది మెల్లోనే అని నియర్ అంటాడు. ఇంతకీ ఈ మెల్లో ఎవరు అని లైట్ అడుగుతాడు. మెల్లో రియల్ నేమ్ అండ్ తన ఫోటోగ్రాఫ్ అయితే నాతో లేదు, కానీ తను ఇంతకు ముందు వ్యామీస్ హౌస్ లో ఉండేవాడు అని ఎన్ చెప్తాడు. వ్యామీస్ హౌసా? వ్యామీస్ హౌస్ అంటే అది వటారీది కదా అని లైట్ అనుకుంటాడు. ఇక్కడ మరోవైపు షీనిగామి వరల్డ్ లో ఒక షీనిగామి తన డెత్ నోట్ ని పోగొట్టుకున్నాడు. తను తన డెత్ నోట్ ని పోగొట్టుకున్నాను అని షీనిగామి కింగ్ కి చెప్పాడు.
తన డెత్ నోట్ ని ర్యూక్ తీసుకొని భూమి మీద వేశాడు అని షినిగామి కింగ్ ఆ షినిగామికి చెప్తాడు. ఇదంతా ఆ షినిగామి ఇంకొక షినిగామితో షేర్ చేసుకుంటాడు. ఇదంతా విని ఆ ఇంకొక షినిగామి, నీకు ఆ డెత్ నోట్ కావాలంటే నువ్వు భూమి మీదకి వెళ్లాల్సిందే అని చెప్తాడు. భూమి మీదకి వెళ్లి తన డెత్ నోట్ ని తను తెచ్చుకోవాలి అని ఆ షినిగామి సిద్ధమవుతాడు.